హాయ్ గైస్. హాయ్ గైస్. అయితే ఇవాళ మేము ఇక్కడ చెట్ల తీర్థాలు వచ్చినామన్నమాట. అయితే అందరికి మీకు ఒక డౌట్ ఉన్నది కదా, ఆ డౌట్లు కొన్ని రంజిత్ తీర్చేసిండు, కొన్ని సుమన్ కూడా తీర్చేసిండు, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి కదా. మా ఫ్యామిలీ తరపున మీకు అన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇవాళ చెప్పుతా, చూడండి సరేనా. ఇక మా అమ్మ వాళ్ళ తరపున అయితే మొత్తం చెప్పేసిరు, మా రంజిత్ చెప్పేసిండు, మా సుమన్ చెప్పేసిరు, చూసిరు కదా. ఇప్పుడు వచ్చేసి ఈలమ్మ తరపున మా వదిన అమ్మ తరపున నుంచి వీడియో తీసుకొస్తాము. ఇది ఒక క్లారిటీ మిగిలిపోయింది కదా మీకు, ఇవాళకి మీకు క్లియర్గా వేసేస్తాము. మీరు ఎవ్వరు ఇబ్బంది పడకండి, మీకు అన్ని క్లారిటీగా చెప్పేస్తాయి ఇవాళ, సరేనా. అమ్మ ఏమయ్యమ్మ లేట్ అవుతుంది, దేవుని మొక్కుపరి జల్ది. సరే, ఇప్పుడు అందరికి చెప్తున్నా, చెట్ల తీర్థాలంటే జగతి పోసమ్మ అన్నమాట, పస్కరాజులు అని అంటాం మేము. జగతి పోసమ్మని ఇప్పుడు మొక్కుతాం అన్నట్టు, చూడండి. మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ. నాకు పెట్టావా అమ్మ? ఇక వీడియో ఎత్తున్నా నన్ను మర్చిపోతురు. ఇక జగతి పోసమ్మ అంటే అర్థం తెలుసారా నీకు? తెలియదమ్మా, చెప్పు. అర్థం ఏంటిదంటే, జగతి పోసమ్మ పాడి పంటలని మొత్తం చేన్లు చెలకలని పొలాలని పచ్చ ఉంచుతా అన్నట్టు. అడవి పోసమ్మ అంటారు. అడవి పోసమ్మ అంటే అందరిని కాపాడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కలటానికి పోయినా చెట్ల సేమలు ఎక్కడికైనా కానీ ఇక అందరినీ, పశువులని మనుషులని అందరినీ కాపాడుతుంది తల్లి. చార్మి హాయ్ చెప్పు. చార్మిక లడ్డు బంగారం, లడ్డు బంగారం మొత్తం గణపతి లడ్డు ఎక్కువ ఉంది, గణపతి లడ్డు. నవ్య గుడ్ మార్నింగ్. మంచిగా చెప్పినావు పో. మేము ముందే వచ్చినాం కానీ అత్తమ్మోళ్ళు వచ్చినాక మళ్ళీ. నమస్తే బాబాయ్. అవును చెల్లమ్మ హాయ్ బావా. జాను లేట్ అయింది, మేకప్ పెట్టుకున్నట్టు లేదు. నీ అందం పెట్టిపోతుంది మేకప్ లేకున్నా. మరి కాదు సార్. ఎట్లా తిన్నవారా? టైము 1 అవుతుంది. అంటే 3 తినవారా? ఫోన్లో మాట్లాడుతు ఏదో తేడాగా ఉందేంటి? ఏమనుకుంటున్నామ్మా? దామ్మా దా మనకి ఇటు పోదా. మనకి ఇటు వీడియో వేసుకోవాలమ్మా దా. ఇంకో విషయం, ఎన్ని రోజులకు మా అన్న నాతో మాట్లాడిండు. ఎందుకు మాట్లాడినంటే నేనే బదిలే అన్న, అన్న క్షమించురా తప్పైంది అని నేనే చాలా అంటే చాలా బదిలే అన్న. ఇన్ని రోజులకు మా అన్న నన్ను కనకరించిండు. మా అన్న తప్పు నా తప్పుని తెలియదు కానీ నేను చిన్నోని కదా, నా తప్పులన్నీ ఒప్పుకున్నా. మా అన్న నాతో మాట్లాడిన అదే నాకు సంతోషం. ఇవాళైతే ఇంకో విషయం, మా అన్నని మా వదిన కూడా కలపాలా. నమస్తే అన్న. అన్న ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ అందరికి ఒకసారి హాయ్ చెప్పవా? ఎందుకంటే నీకోసమే వెయిట్ చేస్తుర్రు అన్న. అన్న మీ అన్నని పరిచయం చేయండి, మీ అన్నని పరిచయం చేయండి. ప్రతిరోజు కామెంట్ల మీద కామెంట్లు పెడుతురు. కొంచెం వాళ్ళ కోసం కొంచెం హెల్ప్ చేయవా? హాయ్ గాయ్స్, దిస్ ఇస్ చెర్రీ డిఎన్సి. సో నాకు ఎట్లా సపోర్ట్ చేస్తుర్రో మా తమ్ముడు అట్లా మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. మా అన్న కోపం చూసిర్రా ఎట్లుందో? కోపం కాదు కానీ ఎక్కువ మాట్లాడన్నట్టు. పెద్ద కోడలు పోయి 8 రోజులు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అలిగిపోయింది. అయితే నాని తోలుకొచ్చుకపో, ఇవాళ చెట్ల తీర్థాలు కాబట్టి పెద్ద కోడలు లేనిది పండుగ మేము తోలుకొచ్చుకపో అంటే, నేను తోలుక రాను, అది ఎట్లా పోయిందో అట్లనే రావాలని అన్నాడు. అంటే అది కాదు ఎట్లా వస్తుంది పాపం. ఫోన్ చేసినాం కానీ తొలకపోదురా బావని రమ్మని అని అన్నది. అంటే పోరనా అని అంటే పోలేడు. పోకపోతే ఎట్లా మరి అని ఆయనతో సిద్ధుని తోలేసిన, చిన్నోని తోలేసిన, 10 తోలక రాపోరని తోలేసిన.
అయితే తోలుకొని వచ్చిండు ఇక. మా వైద్యం తోలుకొచ్చినందుకు ఇంకా కోపం మీద ఉన్నాడు. ఇంకో విషయం మా ఇద్దరిని కలుపుతారని ఆ కోపంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరిని మాత్రం ఖచ్చితంగా కలపాలి. ఫోటో దిగుదాం ఒకటి. ఆ చెరిబోన్ చూస్తే బాగా భయం అవుతుంది. సిదిబోన్ కొడతాడు కావచ్చని భయం అవుతుంది. ఎవరికి బాగా కోపం. మళ్ళా మా అన్ననైతే ఒక ఫోటో దిద్దురు అని తోలుకొచ్చిన. అన్న అటు కళ్ళు ముట్ట ఈ క్షణం ఒకే ఒక కోరిక కసాయి చెప్పలేవా నువ్వు. ఏం కాదు గిట్టాడు మంచిగా అంటుంది. ఏం కాదు గిట్టాడు మంచిగా అంటుంది. అన్న ఎన్ని రోజులు మాట్లాడుకుంటున్నారు కలకలరా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. రస్మిత వీళ్ళతోటి నాకు టెన్షన్ అవుతుంది. రస్మిత వీళ్ళతోటి నాకు టెన్షన్ అవుతుంది. మా వదిన సరిగ్గా అన్నం తింటలేదు. మా అన్న మంచిగా తింటాడు కానీ టెన్షన్ పెట్టుకోడు. కానీ వీళ్ళకి ఎందుకు ఎట్లా వచ్చింది గొడవ చెప్తలేరు. ఇద్దరు చెప్తలేరు. వీళ్ళకి ఎట్లనో మీకు పరిచయం చేద్దాం అనుకున్నా ఇట్లా జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే రస్మిత నేను బాధపడకు. నేను లేను అత్తమ్మని. నేనున్నానంటే నా కొడుకుని ఎన్నెన్నో చెప్పి నేను దగ్గర తీసుకున్నట్టు చెప్తా. అత్తమ్మనే కదా కొడుకులకు కోడళ్ళకు సమాధానం చెప్పేది. నాకు బాగా అవుతుంది. ఎవ్వరు బాధపడకు. అన్నిడకు నేనున్నా. మీరిద్దరు చల్లగా ఉండాలని గంగమ్మ తల్లి ఒడిలోనే చెప్తున్నా. బాపడకి ఏం లేదు కానీ గంగమ్మ తల్లి మొక్కి మన యూట్యూబ్ ఛానల్కి మీ పరిచయం అయితే కొంచెం ఉంది. ఏడకి ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నాం మళ్ళీ ఏడకి. గంగమ్మ తల్లి మంచిగా మొక్కు, మమ్మల్ని కలుపు తల్లి అని మొక్కు. ఒకటి మీ అమ్మ తల్లి నిండుగుంది. ఒకటి మీ అమ్మ గురించి అక్కడ పరిచయం చేద్దాం మన యూట్యూబ్ వాళ్ళకు. అలా అమ్మ గురించి పరిచయం చేస్తే ఒకటి అయిపోతుంది. ఎందుకంటే మన యూట్యూబ్ వాళ్ళ కోరిక అన్నట్టు. బాధపడకి బాధపడి చెప్పకు సరేనండి. అయ్యో ఒక అంజన్న లెక్క రామయ్యని సీతమ్మ తల్లి నిలగలుపుతాడు, మీ ఇద్దరు నిలగలుపుతా. ఓకేనా భయని? ఒక అంజన్న లెక్క రామయ్యని సీతమ్మ తల్లి నిలగలుపుతాడు, మీ ఇద్దరు నిలగలుపుతా. ఓకేనా భయని? లెక్కలోకి పోయి వద్దమా రామయ్య సీతమ్మ. రామచరణ్ రస్మితని కలుపు. అది చల్లగుండేలా దీవించు. అమ్మ మన యూట్యూబ్ ఫ్యామిలీ కొంచెం క్లారిటీగా చెప్పి దయచేసి నేను చెప్పింది కరెక్ట్ తినుండ్రి మీరు. అయితే పెద్ద కోడలు వాళ్ళ అమ్మ, వీళ్ళమ్మ, అక్క చెల్లెళ్ళు, అక్క ఇళ్ళలో బిడ్డలు ఇల్లు. అయితే వాళ్ళ నాన్న వీళ్ళ నాన్న అన్నదమ్ములు. అయితే వాళ్ళ ఇంటి పేరు మోతే, మా ఇంటి పేరు రేవెల్లి అన్నట్టు. అంటే మాకు ఆరు వస్తుంది, వాళ్ళకి ఏమొస్తుంది. వాళ్ళ మారు వేరు వేరు, మా మారు వేరు వేరు. అయితే వాళ్ళు ఎవరో కాదు, సొంత మేనగోడన్లు. ఈమె మా నడిపాడి బిడ్డ, ఈమె మా చిన్నాడి బిడ్డ. అయితే బిడ్డలు నా కొడుకు ఏమవుతారు? మరదళ్ళు. మేన మరదల వరుస నా కొడుకులకు ఇద్దరికి, ఆమెని ఈమెని, పెద్ద కొడుకు ఈమెని, చిన్న కొడుకు ఈమెని చేసినాం. అయితే అట్లా మీరు ఏమనుకుంటారు అంటే వాళ్ళు సాగరు బన్నీ వాళ్ళు చెల్లె అన్న అని పిలుచుడుకు మీకు అట్లెట్లా వరుసలు కుదిరినాయి. ఈ చెల్లె అంటుర్రు, మళ్ళా అన్న అంటుర్రు. వాళ్ళ ఎట్లా చేసుకున్నది చెల్లె వరుస అని మీరు అనుకుంటారు. కానీ వాళ్ళ వరుస ఓల వరుస వాళ్ళకే ఉన్నది.
మా వరుస ఖచ్చితమైన వరుస బట్టి మేము చేసుకున్నాము. అలా ఎలాంటి తప్పులు లేవు. మా ఆయన వల్ల చెల్లె బిడ్డలు వీళ్ళిద్దరు, ఆమె పెద్ద నడిపామె బిడ్డ, ఆమె చిన్న ఆమె బిడ్డ. ఇప్పుడు మా వదినే మా మరదలు సంత అక్కేల బిడ్డలాళ్ళు. ఇంకో విషయం చెప్తా ఫ్రెండ్స్, మీకు భూమి మీద అమ్మాయిలు కరువు ఉన్నారని అక్క చెల్లెల్ని చేసుకుంటారు చెప్పు? అలాంటి పాపలు మేము కట్టుకోం ఫ్రెండ్స్. ముందే నేను అంజన్న భక్తుల్ని, అలాంటి పాపలు నాకు ఎందుకు? నా సొంత మరదల్ని ప్రేమించి మరీ లగ్గమాడిన తీసుకొని లేపుకపోయి పెళ్లి చేసుకున్నా. బావో బంగారం నీ నవ్వే సింగారం. మా మేనమామ కొడుకులు మాకు మేన బావలని చేసుకుంటూ తప్ప ఫ్రెండ్స్? మా అక్కని మా పెద్ద బావకి ఇచ్చినాం, నేను మా సిద్ధు బావని చేసుకున్నా, అది తప్ప? వాళ్ళిద్దరు సొంత అక్క వెళ్ళలేనాయే, మరి ఎలా కామెంట్స్ పెడతారు ఫ్రెండ్స్? ఎందుకంటే అటు వాళ్ళు అన్నని వెళ్తుర్రు, ఇటు చెల్లని వెళ్తుర్రు. ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటుంది. వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ ఉంటే కామెంట్ పెట్టారు. మీరు కామెంట్స్ పెడితే నేను ఏదో రోజు పరిచయం చేస్తా అనుకున్నా, కానీ అంతలోనే మా ఆల్రెడీ చెప్పేసిరు వాళ్ళు. మా సుమన్ అన్న వీడియో పెట్టేసిండు, మా రంజిత్ తమ్ముడు కూడా పెట్టేసిండు. ఆల్రెడీ మా సుమన్ అన్న మస్తు క్లారిటీ ఇచ్చిండు. ఇంకా మీరు బాధపడతారని మేము ఇక మీకోసం తల్లాడి ఇది ఒక వీడియో చేసినాం ఫ్రెండ్స్. ఇక మీరు మాత్రం మాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి, మమ్మల్ని మాత్రం మర్చిపోకూరి ప్లీజ్. ఇప్పుడు మీకోసం అని మేము ఇన్ని వీడియోస్ తీసినాం. ఈ కామెంట్స్ అయితే చెల్లెని పెళ్లి చేసుకున్నావు బ్రో అనుకుంటే పెట్టకండి. మంచి మంచి వీడియోస్ తోనే ముందుకు వస్తాం, మీరు సపోర్ట్ చేస్తే. ఇంకొకటి మీకు ఇంకా ఈ వీడియో చేసినా కూడా ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఆడబిడ్డలని ఆడబిడ్డ భర్తలని పట్టుకొని మళ్ళీ ఒక వీడియో చేస్తాము, అందరిని చూపించుకుంటా. వీళ్ళమ్మ సైడ్ నుంచి వాళ్ళమ్మ నాన్న సైడ్ నుంచి డైరెక్ట్ వాళ్ళని తొలకొచ్చి ఆ వీడియో పెద్దగా తీపిస్తాం. నేను ఇద్దరు మేనగోడన్లే నాకు, మళ్ళీ నా భర్త కూడా మేనభావనే నాకు. ఇప్పుడు నేను కూడా మేనభావనే చేసుకున్నా. మా నాన్న మేనభావనేనా? ఇప్పుడు వీళ్ళకి నేను మేనభావనే కాదా ఫ్రెండ్స్? ఇప్పుడైనా కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. ఇక మా తప్పు ఉందో మీ తప్పు ఉందో కానీ మమ్మల్ని అయితే క్షమించుర్రి. పోదాం. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు చెట్ల తీర్థలకు వచ్చేసినాం. అక్కడ ఇక కొంచెం చూపెడతా, తినేటప్పుడు ఇట్లా చూపెట్టినాక ముఖ్యంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు మౌనంగా ఉంటుంది, డల్గా ఉంటుంది అని అనుకోకుండ్రి. ఇంకొకటి రామ్ చరణ్ కొంచెం బెదిరించిండు కదా, అందుకనే భయపడ్డది, దెబ్బకు భయపడ్డది. ముఖం చూసుకుంటే అసలే మాట్లాడదు, ఎప్పుడు నాకే ఫుల్ భయం అవుతుంది. ఇక మాకు భయం కదా. ఇంకొకటి, మా వదినేని మా అన్నని కలిపి ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా పెడతా, అంతవరకు వెయిట్ చేయండి. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్ అమ్మ ఎందుకు ఏం కాదు, మందారా మన భార్యలకు మనం చేసుకున్నాడే తప్పది. ముందు నువ్వే పిలిచినట్టు బాగా ప్రేమనే కడుపు పెడతామని వచ్చిందక్క. అంతేరా? అంతే మరి. నేనంటే నీకు ఇష్టం కదా, నేనంటే నీకు ఇష్టం కదా. ఎంత ఇష్టం సెల్ అంటే? మరి నేనంటే ఓకే తినుర్రి. చిన్న బాబాయ్ అన్నట్టు. అయ్యో మా చెల్లె భర్త తెలుసుగా, మా బావ. అయ్యో మా తమ్ముడు అంటే మా బాబాయ్ వాళ్ళ పెద్ద కొడుకు అన్నమాట. అయ్యో గీత అలా భార్య అన్నట్టు. మా చిన్న బాబాయ్ మా చిన్న పిన్న అన్నట్టు. ఈ సంతోడేటు మా చెల్లి బాగా చెప్తుంది రేటు. అయ్యో వీళ్ళంతా చెప్పినా కదా, ఇప్పుడు చిన్న తమ్ముడు అన్నట్టు మా చిన్న బాబాయ్ వల్ల చిన్న కొడుకు. ఇగో మా చిన్న మరదలు. ఓకేనా? అయితే చెట్ల తీర్థాలు వచ్చినాం కదా,
ఇదంతా చూస్తే మీకు ఒక డౌట్ రావచ్చు, దేవుని మొక్కలు అయితే అయిపోయినాయి కానీ కూర మాత్రం ఇంకా రాలేదు మటన్. ఇంకో విషయం చెప్పాలంటే మనోళ్ళు ఇంటికన్నా చికెన్ వండుకొని వచ్చిర్రు, అది ఫస్ట్ ఫ్రై అన్నమాట. ఇక్కడ పాలు పోస్తుంది మా డాడ్ అనమాట, పెద్ద మనుషులు. ఎందుకు బాంబడికి అట్లా పాలు చూపెట్టద్దా? అయిపోయినాయా? ఓకే రమ్మంట. బాంబడి ఏమైనా గట్లా వచ్చేందు అయిపోయి. మా ఊరు కట్కేనే అన్నట్టు ఎన్ని మేకలు కానీ గంటలు కొట్టి పారేస్తాడు. కొట్టి కొట్టి కత్తి మొత్తం షార్ప్ అయింది, ఇక నూరెత్తులు మొత్తం. రైస్ దాకా మటన్ బగ్గి మా బాగా బా పునగపక్కడ బాగా ఇష్టం బా. అయితే ఇటు సైడ్ కూర్చుంది అన్నట్టు. ఇంకో మమ్మీ కనిపిస్తలేదు అన్నారు కదా, ఈ మమ్మీ ఆ మమ్మీ మా రాజేష్ అన్న వాళ్ళ అమ్మ అన్నట్టు. అక్క రైస్ అక్క బావాని తొలుకొని టకటక తిని అక్కడికి రారి మళ్ళా. బావా సరేనా బా, మళ్ళీ అట్లాంటి రాజేష్ అన్న ఏమనుకుంటా అన్న ఓకేనా? మా రాజేష్ అన్న వాళ్ళ తమ్ముడు ఇటు సైడ్ ఉన్నది, నీకు తెలిసి ఆ ప్రాంక్ స్టార్ రాకేష్. అయితే మా బావ మీకు తెలిసే కదా, పక్క పండి మా రాజేష్ అన్న, రాజేష్ వాళ్ళ భార్య మా వదిన అన్నమాట. మా మమ్మీ బ్లూ కలర్ చీర వచ్చేసి మా రాకేష్ అన్న వాళ్ళ భార్య అన్నమాట. పాపా ఎడుతుంది తీయనెత్తలేదుగా. మా పాప పెడితే మీ దగ్గర నవ్వుతుందా? మా వదిన అయితే ఇక్కడ అన్నమే తినన్నది, మా అన్న పక్క పంట కూర్చుంటేనే తింటా అన్నది. ఇక మేమందరం మా అన్నని బతులాడి అక్కడ మా వదిన కూర్చోబెట్టినాం. వీడియో అయితే మొత్తం అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.